సావిత్రి మద్యానికి ఎందుకు బానిసగా మారింది? సినిమా షూటింగుల్లోనే ఎందుకు మద్యం తాగేది? మద్యం ఎంత ఎక్కువ తాగేది అంటే మద్యం ఎక్కువై సినిమా డైరెక్టర్ చొక్కాపైనే వాంతులు చేసుకున్న సందర్భం కూడా ఉంది. సావిత్రికి సంబంధించి మీకు తెలియని ఎన్నో విషయాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. హీరోయిన్గా మొదటి సినిమాలో సావిత్రి పాత్ర ఏంటో తెలుసా? హీరోను ప్రేమించే పాత్ర. హీరోను ప్రేమించేలా నటించమ్మా అంటే పాత్రతో పాటే నిజ జీవితంలోనూ మొదటి సినిమా హీరోనే ప్రేమించేసింది సావిత్రి. కని పెంచిన తల్లికి కెరీర్ కోసం పాటుపడ్డ మేనమామకు కూడా తెలియకుండా 17 సంవత్సరాల వయసులో 6 బిడ్డల తండ్రిని తన మొదటి హీరోను రహస్యంగా పెళ్లి చేసేసుకుంది సావిత్రి. జెమినీ గణేశన్కు సావిత్రి అధికారికంగానే రెండో భార్య, కానీ అనధికారికంగా చూస్తే జెమినీ గణేశన్కు సావిత్రి మూడో భార్య. కెరీర్లో ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు మనుషులను అతలాకుతలం చేసేస్తాయి. అది మగాళ్ళనైనా ఆడోళ్ళనైనా. సావిత్రి జీవితమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 15 సంవత్సరాల వయసులోనే సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన సావిత్రి 46 సంవత్సరాల చిన్న వయసులోనే అత్యంత దుర్భర పరిస్థితుల్లో కన్నుమూసింది. 2 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయి కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిన దగ్గర నుంచి సినిమాల పుణ్యమా అని అతి విశ్వాసం, అంతులేని ఐశ్వర్యం, పేరు ప్రఖ్యాతల మాయలో తన జీవితాన్ని తానే చేజేతులా సర్వనాశనం చేసుకుంది సావిత్రి. దోస్తం నమస్కార్. గుంటూరు జిల్లాకు చెందిన సావిత్రి 1935 డిసెంబర్ 6న జన్మించింది. సావిత్రికి నటనపై ఉన్న ఆసక్తిని గుర్తించిన ఆమె తల్లి సుబ్బమ్మ, మేనమామ కేవి చౌదరి సినిమాల్లో అవకాశాల కోసం సావిత్రిని 13 ఏళ్ల వయసులో అంటే 1948లో చెన్నైకి తీసుకెళ్లారు. 2 సంవత్సరాల సుదీర్ఘ ప్రయత్నాలు, ఎన్నో తిరస్కరణల తర్వాత కానీ సావిత్రికి సినిమాల్లో నటించే అవకాశం రాలేదు. 1950లో సావిత్రి నటించిన మొదటి సినిమాలో హీరోలు ఎవరో తెలుసా? ఎన్టీఆర్, ఏఎన్ఆర్. వీళ్ళిద్దరూ అన్నాదమ్ములుగా నటించిన సంసారం సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించింది సావిత్రి. అప్పటికి ఆమె వయసు 15 సంవత్సరాలు మాత్రమే. నిజానికి ఆ సినిమాలో హీరోయిన్గా నటించడానికి సావిత్రి ఆడిషన్ ఇచ్చింది. అయితే చిన్నపిల్ల కావటం, నాటకాల్లో అనుభవం ఉందే కానీ సినిమాల్లో అనుభవం లేదన్న ఉద్దేశంతో సావిత్రికి హీరోయిన్గా అవకాశం ఇవ్వటానికి ఒప్పుకోలేదు అప్పటి దర్శకుడు ఎల్వి ప్రసాద్. మరుసటి ఏడాది అంటే 1951లో మనం పోలా మంగళ్యం అనే తమిళ సినిమాలో హీరోయిన్గా తొలిసారి అవకాశం వచ్చింది సావిత్రికి. హీరో జెమినీ గణేశన్ది డ్యూయల్ రోల్. ఇద్దరు హీరోయిన్లలో ఒక హీరోయిన్ సావిత్రి అయితే మరొక హీరోయిన్ సురభి. పాత్రతో పాటే హీరోను నిజంగానే ప్రేమించేసి రహస్యంగా పెళ్లి కూడా చేసేసుకుంది. 1952లో లక్స్ సోప్ ప్రకటనలో నటించడానికి యూనిలీవర్ కంపెనీతో అగ్రిమెంట్ మీద సంతకం చేసేటప్పుడు సావిత్రి గణేశన్గా సంతకం చేసింది. అలా వీళ్ళ పెళ్లి సంగతి బయటకు తెలిసింది. పెళ్లి చేసి చూడు, దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, తోడికోడళ్ళు, మాంగళ్య బలం, గుండమ్మ కథ, నర్తనశాల, డాక్టర్ చక్రవర్తి, 1, 2 1950, 1960లో సావిత్రి నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచాయి. తెలుగులో 138, తమిళంలో 100, కన్నడంలో 6, హిందీలో 5, మలయాళంలో 3, మొత్తంగా 30 సంవత్సరాల సినీ కెరీర్లో 5 భాషల్లో 252 సినిమాల్లో నటించింది సావిత్రి. సినిమాల్లో అవకాశాలు రాక సినిమాల్లో అవకాశాల కోసం 2 సంవత్సరాల పాటు స్టూడియోలో చుట్టూ తిరిగిన అదే సావిత్రికి అదే సినిమా రంగం మహానటి, నడిగయర్ తిలగం బిరుదులు ఇచ్చి సత్కరించాయి. జీవితకాలంలో సావిత్రి చేసిన 2 పొరపాట్లు ఆమె జీవితాన్ని అతలాకుతలం చేశాయి. ఒకటి, జెమినీ గణేశన్ను పెళ్లి చేసుకోవడం అయితే, రెండోది హీరోయిన్గా చాలా మంచి పొజిషన్లో హిట్ హీరోయిన్గా ఉన్నప్పుడే మరింత డబ్బు సంపాదించవచ్చన్న కారణమో, లేకపోతే దర్శకురాలుగాను నిర్మాతగాను మారితే ఇంకా పేరు డబ్బు సంపాదించవచ్చన్న ఆలోచన తెలియదు. కానీ సావిత్రి సొంతంగా తీసిన సినిమాలు ఆమెను నష్టాల పాలు చేశాయి. 45 ఏళ్ల కిందట అంటే 1960లో సినిమాల ద్వారా సావిత్రి సంపాదించింది ఎంతో తెలుసా? సుమారుగా 100 కోట్ల రూపాయలు. 1968 నుంచి 1970 వరకు శ్రీ సావిత్రి ప్రొడక్షన్స్ బ్యానర్పై 2 ఏళ్లలో 3 అంటే 3 సినిమాలు. చిన్నారి పాపలు, ఎన్టీఆర్తో కోడలు దిద్దిన కాపురం, మత్స్య గంధ ఈ 3 సినిమాల నిర్మాణంతో వచ్చిన నష్టాలు
20 సంవత్సరాల కష్టంతో సావిత్రి సంపాదించిన ఆస్తులు కర్పూరంలా కరిగిపోయాయి. ఆదాయపు పన్ను తగ్గించుకోవడం కోసం బినామీల మీద ఉన్న కొన్న ఆస్తులను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జప్తు చేసి వేలం వేయటంతో సావిత్రి పరిస్థితి మరింత ఘోరంగా దిగజారిపోయింది. నిర్మాతగా నష్టాలు వచ్చి ఆస్తులన్నీ పోయినప్పటికీ హీరోయిన్గా టాప్ పొజిషన్లోనే ఉంది సావిత్రి. అయితే ఆస్తులు పోయాయన్న బాధ, మొగుడుతో గొడవలు సావిత్రిని క్రమంగా మద్యానికి బానిసను చేశాయి. టైంకు షూటింగుకు వెళ్ళకపోవటం, బాధలను మర్చిపోవటానికి మద్యం మత్తులోనే మునిగిపోతుండటంతో సావిత్రితో సినిమాలు చేయటానికి నిర్మాతలు, హీరోలు, దర్శకులు ఇష్టపడలేదు. అంతే, హీరోయిన్గా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి, ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి. మరి సావిత్రి అన్ని ఆర్థికపరమైన కష్టాల్లో ఉన్నప్పుడు మొగుడైన జెమినీ గణేశన్ ఏం చేశాడు అంటారా? ఏం చేస్తాడు? 3 పెళ్ళాలు, 8 మంది పిల్లలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఖర్చులు తడిసి మోపిడైపోయేవి. హీరోగానే ఉండకుండా నిర్మాతగాను సినిమాలు తీసి పూర్తిగా నష్టపోయి పీకల్లోతో ఆర్థికపరమైన కష్టాల్లోకి వెళ్ళిపోయాడు జెమినీ గణేశన్. మద్యం మానుకోలేకపోవటం, షుగర్ వ్యాధితో లివర్ చెడిపోవటం వంటి కారణాలతో 1.5 సంవత్సరం కోమాలోనే ఉన్న సావిత్రి 1981 డిసెంబర్ 26న 46 సంవత్సరాల చిన్న వయసులోనే కన్నుమూసింది. సావిత్రి అంత్యక్రియలను జరిపించింది ఎవరో తెలుసా? జెమినీ గణేశన్ మొదటి భార్య, అంటే సావిత్రికి సవతి అయిన అలమేలు. విశాలమైన బంగ్లా నుంచి 2 గదుల చిన్న ఇంట్లో ఉన్న సావిత్రి మృతదేహాన్ని తన ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు అలమేలు. సావిత్రి మద్యానికి బానిసైనప్పుడు, కోమాలో ఉన్నప్పుడు సావిత్రి 2 పిల్లలు విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్లను పెంచి పెద్ద చేసింది సావిత్రి సవతి అలమేలే. తన మొగుడిని పెళ్లి చేసుకుని 2 పిల్లలను కని తనకు సవతిగా మారినప్పటికీ సావిత్రి చివరి రోజుల్లో దయార్థ హృదయాన్ని చూపించింది అలమేలు. విలాసవంతమైన జీవితం, దానాలు, ఖరీదైన వింటేజ్ కార్ల కొనుగోళ్లు, కార్ల రేసులు, విడాకులు, నిర్మాతగా నష్టాలు, మొత్తంగా అతి విశ్వాసంతో జీవితపు ఆర్థిక ప్రణాళిక అదుపు తప్పటం, ఇవన్నీ సావిత్రి జీవితాన్ని అధపాతాళానికి తీసుకెళ్ళాయి. ఆస్తులన్నీ పోగొట్టుకొని అమ్మ, అత్త పాత్రలను నటిస్తూ బతుకు తెరువు కోసం కొన్ని సందర్భాల్లో సొంత చీరలను అమ్ముకోవాల్సిన దుస్థితికి వెళ్ళిపోయింది సావిత్రి. తక్కువ కాలంలో ఎక్కువ సక్సెస్ రావటమే సావిత్రి పతనానికి ప్రధానమైన కారణం. తానేం చేసినా సక్సెస్ అవుతానన్న అతి విశ్వాసమే ఆమె పతనానికి పునాది అయ్యింది. జీవితంలో విశ్వాసం ఉండాలే కానీ అతి విశ్వాసం పనికిరాదన్నది సావిత్రి జీవితం చెబుతున్న కఠోర సత్యం. ఒక మహానటి ఆఖరి రోజులు అత్యంత దుర్భరంగా, దారుణ పరిస్థితులతో ముగిసిపోయింది. జీవితం పట్ల పూర్తి స్థాయి ముందు చూపు లేకుండా గడుపుతున్న ఈ తరంలోని చాలామంది యువతకు సావిత్రి జీవితం ఒక గుణపాఠం. దోస్తం, ధన్యవాద్.